హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్వామి కార్స్ మహబూబ్ నగర్ యూట్యూబ్ ఛానల్. మన ఆఫీస్ వచ్చేసి మహబూబ్ నగర్లో రైల్వే స్టేషన్ నుంచి దొడ్డనపల్లి వెళ్ళే రూట్లో రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ నుంచి స్ట్రేట్గా వస్తే మన ఆఫీస్ అనేది కనిపిస్తుంది. మన ఆఫీస్ టైం వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. సండే కూడా చాలే ఉంటుంది. ఓకేనా? ఈరోజు మీ ముందుకి 2 వెహికల్స్ తీసుకొచ్చాను. ఒకటి 8 సీటర్ వెహికల్ ఇన్నోవా 2005 మోడల్, పేపర్ వ్యాలిడిటీ 2026 వరకు ఉంది. ఈ వెహికల్కి మనకు 4 కూడా అలై వీల్స్ ఉన్నాయి. 4 కూడా టైర్స్ వచ్చేసి 85% ఉన్నాయి. అలై వీల్స్ తోటి ఉంది బండి. స్టిల్ ఏసీ, సెంటర్ లాకింగ్, రిమోట్ సెంటర్ లాకింగ్ ఉంది. లగ్జరీ సీట్లు ఉన్నాయి. చాలా అంటే చాలా ఫుల్ కండిషన్లో ఉంది. డీజిల్ వేరియంట్ అండి. 1 లీటర్కి వచ్చేసి మనకు 15 నుంచి 16, 18 మైలేజ్ వస్తుంది. వెహికల్ చాలా బాగుంది, డీజిల్ బండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి చావర్లెట్ టవేరా 2014 మోడల్. 2014 మోడలు. ఈ వెహికల్ 10 సీటర్ వెహికల్, 10 మంది కూర్చోవచ్చు. ఈ వెహికల్ కూడా సెంట్రల్ లాకింగ్ ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. ఈ వెహికల్కి ఏసీ చిల్డ్ ఉంది. లగ్జరీ సీట్స్ ఉన్నాయి. ఇంటీరియల్ అయితే లోపల ఇంటీరియల్ కూడా చాలా నీట్గా ఉంది. మీరు ఒకసారి ఇట్లా బండిని చూసే చాలు డైరెక్ట్ తీసుకెళ్ళిపోతారు. కేవలం రీడింగ్ వచ్చేసి 1,20,000 మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ ఇది, ట్యాపరింగ్ కాదు. మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోండి. ఒక 200-300 కిలోమీటర్ పోయి రండి, నాకు డబ్బులు ఇచ్చి బండి తీసుకోండి. అంత గ్యారెంటీతో చెప్తున్నా. చాలా అంటే చాలా ఒరిజినల్ ఉంది బండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్ కోసం రండి. 10 సీటర్ వెహికల్. మనకు కస్టమర్ చెప్పిన రేటు కూడా నేను ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. దీనికి పవర్ విండోస్ ఉన్నాయి, రిమోట్ సెంటర్ లాకింగ్ ఉంది, ఏసీ చిల్డ్ ఉంది. టైర్స్ కూడా మనకు చూస్తున్నారు కదా, రెండైతే మనకు ముందర 90% టైర్స్, స్టీల్ టైర్లు అయితే 90% ఉన్నాయి. వెనుక పక్క టైర్లు వచ్చేసి మనకు 60% ఉన్నాయి. వెహికల్ చాలా కండిషన్ ఉంది, గోల్డ్ కలర్లో ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్ కోసం రావచ్చు. ఫుల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది బండికి. చాలా అంటే చాలా ఇంటీరియర్ కూడా చాలా బాగుంది బండి మాత్రం. నేను ఇలాంటి టవేరా వెహికల్ అయితే ఇంత నీట్ కండిషన్లో ఇప్పటి వరకు చూడలేదు. ఎందుకంటే చాలా వెహికల్స్ అమ్మినా, కొంచెం మామూలుగా డ్యామేజ్ ఉన్న బండ్లు అమ్మినా, కానీ ఇంత నీట్ కండిషన్లో ఇంత ఫుల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ తోటి ఉన్న బండి, చాలా తక్కువ రీడింగ్ తిరిగిన బండి. కేవలం 1,20,000 మాత్రమే తిరిగింది. ఇది షోరూమ్ ట్రాక్ రీడింగ్. అందుకనే ఈ వెహికల్ కూడా మనకు కస్టమర్ చెప్తున్న రేటు కొంచెం ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తుండు. 4,90,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేసిండు. ఇందులో బార్గెనింగ్ ఉంటుంది, ఫైనల్ రేట్ అనేది కాదు. మీరు బండి దగ్గరికి రావాలి, వచ్చి చూసుకోవాలి. మీకు రేట్ అనేది తర్వాత మాట్లాడుకోవచ్చు. మీకు బండి నచ్చిన తర్వాత రేటు మాట్లాడుకోవచ్చు, తీసుకెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి ఓన్ ప్లేట్ బండి, ట్యాక్సీ ప్లేట్ బండి కాదండి. ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. ఈ బండి టీఎస్ వచ్చింది కాబట్టి 14 మోడల్. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ కాల్ చేయండి. ఈ 2 బండ్ల ఇంజన్తో సహా ఫుల్ వీడియోలు కూడా నేను చూపిస్తాను. దీని డీటెయిల్స్కి వస్తే ఇది టొయోటా ఇన్నోవా 2005 మోడల్, జీ వర్షన్ వెహికల్. ఇది అప్పట్లో ఇదే టాప్ ఎండ్ మోడల్. 2005లో ఇదే టాప్ మోడల్. దీనికి ఇప్పుడు 4 కూడా టైర్స్ వచ్చేసి మనకు 90% ఉన్నాయి. 4 అలై వీల్స్ ఉన్నాయి బండికి. అలై వీల్స్ కూడా చూపిస్తాను నేను వీడియోలో. ఇంజన్ కండిషన్ బాగుంది, రిమోట్ సెంటర్ లాకింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి లగ్జరీ సీట్లు ఉన్నాయి. ఇంటీరియల్ కూడా చాలా బాగుందండి. డీజిల్ వేరియంట్. ఇది కూడా 18, 16, 15 వరకు మైలేజ్ వస్తుంది డీజిల్లో. ఇది కూడా సేమ్ మైలేజ్ వస్తుంది. 2 బండ్లు కూడా డీజిల్ వెహికల్లే. 2 బండ్ల ఫుల్ వీడియో అన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 2 వెహికల్స్ కోసం కాల్ చేయండి. మనకి ఈ వెహికల్ వచ్చేసి 4,90,000 ఉంది. ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనల్ ప్రైస్ అనేది కాదు. మీరు రండి, బండి చూసుకొని రేటు మాట్లాడుకోండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. మరీ చెప్తున్నాను. ఇది కూడా 2,30,000 చెప్పాడు కస్టమర్. 5 మోడల్ 2,30,000 చెప్పిండు. ఇది కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మీరు ఇది కూడా వచ్చి మీరు మాట్లాడుకుంటే రేటు తగ్గుతుంది. ఓకేనా? డైరెక్ట్ రావచ్చు, 2 బండ్లు చూసుకోండి, మాట్లాడుకోండి. మీకు రేట్ అనేది ఫైనల్ చేసుకొని బండ్లు తీసుకుపోవచ్చు. 2 బండ్లు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మీకు 2 బండ్ల వీడియో కూడా నేను ఫుల్ వీడియో చూపిస్తాను, చూడండి. ఒకవేళ నా వీడియో కొత్తగా చూసినట్టుగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ మీ బంధువులున్నా, మీ మిత్రులు, మీ స్నేహితులు ఎవరైనా సరే ఇట్లాంటి వెహికల్స్ కోసం చూస్తున్నట్టుగా ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మన స్వామి కార్స్లో చాలా తక్కువ బడ్జెట్లో, చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో కార్లు ఉంటాయి కాబట్టి తక్కువ బడ్జెట్లో మీకోసం ఇది తీసుకొచ్చాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్. మనకు ఈ 2 వెహికల్లో ఫస్ట్ మనం టవేరా వెహికల్ నుండి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీరు చూస్తున్నట్టుగా ఉంటే ఇది టవేరా వెహికల్ 2014 మోడల్ అండి. వెహికల్ చాలా బాగుంది. ఇంజన్ గిట్లా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది.
ఒకసారి మీకు ఇంజన్ కూడా స్టార్ట్ చేసి మరీ చూపిస్తాను చూడండి. ఒకసారి ఇంజన్ చూడండి. టవేరా వెహికల్ 2014 వెహికల్కి బ్యాటరీ కూడా 2023 బ్యాటరీ ఉంది, కనబడుతుంది కదా. వెహికల్ చాలా బాగుంది. మనకు బ్యాక్ టెంపరేచర్కి ఇట్లా ఏమైతే కొట్టట్లేదు. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్. మనకు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించిండు కస్టమర్. చూడండి కనపడుతుంది కదా, ఆయిల్ చేంజ్ అనేది చేసిండు. ఓకేనా, మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. కనబడుతుంది కదా డైరెక్ట్గా. సస్పెన్షన్లు, షాక్ అప్గ్రేడ్స్ ఇట్లా అన్నీ చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి. మనకు వెహికల్కి ఎక్స్ట్రా మనకు పంపు కూడా వస్తుంది అనమాట. ఇందులో ఎయిర్ పట్టినప్పుడు ఎయిర్ తీసుకెళ్ళిపోవచ్చు. మెయిన్గా మనకు బ్యాక్ టెంపరేచర్ అయితే రావట్లేదు, చూస్తున్నారు కదా, కనపడుతుంది కదా. ఒకవేళ బ్యాక్ టెంపరేచర్ కొట్టే బండి అయితే అసలు మనం రేస్ చేయాల్సిన పనే లేదు, డైరెక్ట్గా అదే ఆటోమేటిక్ పైకి వచ్చేస్తుంది. అట్లా ఉన్నప్పుడు మనం బండి అయితే రీసెల్లింగ్ కోసం తీసుకోం, మనం సేల్ చేయడానికి. ఈ వెహికల్ అయితే చాలా బాగుంది. బ్యానెట్ కూడా మనకు చూడండి ఒరిజినల్ బ్యానెటే. లైట్గా మనకు లోపల ఇక్కడ లైట్గా రస్ట్ వస్తుంది అంతే, కలర్ ఎగిరిపోయి, అంతకుమించి ఏం లేదు. చూసుకోవచ్చు టోటల్గా. ఇంజన్ కూడా మనకు ఇది చాలా ఫుల్ కండిషన్లో ఉంది. టవేరా బండ్లు మినిమం 5 లక్షలు 6 లక్షలు కూడా తిరిగిన కూడా కొన్ని బండ్లకు ఇంజన్ కూడా మనకు హీట్ అవ్వడం కానీ బోరుకు రావడం కానీ ఉండదు. ఇట్లా మనకు ఈ టొయోటా కంపెనీలో కూడా ఇన్నోవా బండ్లు కూడా మనకు బోరుకు రావు ఎక్కువ శాతంగా. ఇన్నోవాకు చూడండి అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక మీరు లోపల ఇంటీరియర్ చూసండి. మనకి ఇది వచ్చేసి మాస్టర్ బూస్ట్. ఈ వెహికల్కి ఈ మాస్టర్ బూస్ట్ అనేది వేయించారు వాళ్ళు. బ్రేక్ సిలిండర్ పోతే వేయించారు. ఈ మాస్టర్ బూస్ట్ కొత్తది, కనబడుతుంది కదా, బ్రేక్ కోసం సంబంధించింది కాబట్టి ఇది వేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూలెంట్ పైప్ ఉంది కదా, ఆ పైప్ కూడా మనకు షోరూమ్ నుంచి వచ్చిన పైపే. ఆ కూలెంట్ పైప్ అయితే ఇప్పటి వరకు మార్చలేదు, డైరెక్ట్ కనపడుతుంది కదా, డైరెక్ట్ చూసుకోవచ్చు. బెల్టులకి ఇట్లా అన్నీ ఓకే. ఏసీ కంప్రెసర్ కూడా ఓకే. ఏసీ కూడా రన్నింగ్లో ఉంది బండికి. మొత్తం కూడా ఒరిజినల్ ఉంది బండి మొత్తం. మీరు ఎంత పెద్ద మెకానిక్లైనా తోలుకొచ్చుకొని చెక్ చేసుకోండి. ఓకేనా, మనం వీడియోలో చెప్పినట్టే ఉంటుంది. బండి అయితే నాన్ యాక్సిడెంట్ బండి, 100% జెన్యూన్ వెహికల్. ఇది చాలా నీట్ కండిషన్లో ఉంది, కనబడుతుంది కదా. ఇంజన్ సౌండ్ కూడా ఓకే కనబడుతుంది కదా. వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది, క్లియర్గా మీరు చూసుకోండి. బ్యాక్ సైడ్ కూడా అన్నీ చూపిస్తాం మీకు. మీరు వీడియో అనేది కొంచెం ఓపికతోటి బాగా స్క్రోల్ చేయకుండా చూడండి. వెహికల్ చాలా బాగుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్స్ కూడా ఉన్నాయి మనకి. ఇది టీఎస్ నెంబర్ కాబట్టి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. టైర్స్ చూసుకోవచ్చు 90% ఉన్నాయి, కనబడుతున్నాయి కదా. దీనికి అలాయ్ వీల్స్ అయితే రాలేదు. రీడింగ్ చూడండి, 1,20,000 తిరిగింది. ఇది టోటల్ జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ రీడింగ్ అయితే మార్చలేదు. సీట్ కవర్స్ కూడా మనకు 90% ఉన్నాయి. కొత్త సీట్ కవర్స్ వేయించుకున్నాడు. ఇంటీరియర్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది, చూడండి చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ మొత్తం నీట్ కండిషన్లో ఉంది. ఏసీ కూడా ఉంది, మనకు మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. ఓకేనా, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది బండికి. డోర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి. డోర్లు కూడా చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి, కనబడుతుంది కదా. మరి 14 మోడల్ బండి అంటే ఇదే రకంగా ఉంటుంది, నీట్ కండిషన్లోనే. 6 మోడల్ 7 మోడల్ బండి అంటే కొంచెం మనకు ప్రాబ్లం ఉంటుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ బంపర్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా బంపర్ ఉంటుంది. ఇక ఈ బంపర్ అయితే మనకు బ్యాక్ సైడ్లో కనిపించేది. ఇది పెయింట్ అయితే అయ్యింది, పెయింట్ అయితే మనకు ఎగిరిపోతుంది, కనబడుతుంది కదా. బాడీకి అయితే మనకు ఎక్కడ కూడా రస్ట్ రాలేదు. మెయిన్గా పెయింట్ అంటే చిన్న పార్ట్లు అయినాయి. 10 సీటర్ వెహికల్. ఇక్కడ ఇద్దరు కూర్చోవచ్చు, ఇక్కడ ఇద్దరు కూర్చోవచ్చు, 4 కూర్చోవచ్చు. చూసుకోండి మొత్తం టోటల్గా. ఓకేనా, టోటల్గా చూసుకోవచ్చు. ఇది కూడా మనకు 60% ఉంటారు. లోపల మనకు ఇంటీరియర్ కూడా చూద్దాం ఒకసారి. మళ్ళీ మీరేమన్నా పెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి ఎక్స్ట్రాగా మనకు బాక్స్ ఉంది. ఈ వెహికల్కి 4 పవర్ విండోస్ వస్తాయి, కనబడుతుంది కదా, చూడండి 4 పవర్ విండోస్ వస్తాయి. పవర్ స్టీరింగ్ వస్తుంది, పవర్ బ్రేక్ వస్తుంది. కలర్ కూడా చూసుకోవచ్చు మీరు, ఒరిజినల్ కలర్. ఇది పెయింట్ అయితే అవ్వలేదు ఇక్కడ డోర్లకు కానీ అక్కడ కానీ. మొత్తం చూసుకోండి.
ఇక్కడైతే మనకు లైట్గా రస్ట్ వస్తుంది బండి అంతే, అంతకు మించి ఏం లేదు. పెయింట్ ఒరిజినల్. ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ పవర్ విండోస్ ఉన్నాయి, లగ్జరీ సీట్లు ఉన్నాయి, మ్యాట్ కూడా ఫుల్ మ్యాట్ ఉంది బండికి. ఓకేనా, ఇక్కడ కూడా బంపర్ ఉంది, ఫుల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది, పైన క్యారెల్ కూడా ఉంది. లోపల కూడా మనకు చూసుకోవచ్చు, ఏసీ కూడా వస్తుంది, కనబడుతుంది కదా, 10 సీటర్ వెహికల్ కాబట్టి. రైట్, ఓకే. టవేరా 2014 మోడల్, కండిషన్ ఎక్సలెంట్ ఉంది. కండిషన్ అయితే నేను 99% అయితే చూసిన, దీనిలో ఎక్సలెంట్ కండిషన్ ఉంది, చూసుకోవచ్చు మొత్తం మీరు. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. 4,90,000 రూపాయలు. ఇందులో బార్గెనింగ్ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది ఇది. నెక్స్ట్ వెహికల్ ఇన్నోవా, టొయోటా ఇన్నోవా 8 సీటర్ వెహికల్. దీని ఇంజన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. టొయోటా బండిది మనకు ఇన్నోవా ఇంజన్ కూడా స్టార్ట్ మీద ఉంది, డీజిల్ వేరియంట్. చూడండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇంతవరకు మనకు గేర్ బాక్స్ కానీ ఇంకా క్లచ్ ప్లేట్లు కానీ మనకైతే ఇంతవరకు అయితే ఏం మార్చలేదు. మనకైతే ఆయిల్ చేంజ్ అయితే చేయించారు అక్కడ, మనం అది కనపడుతుంది కదా, ఆయిల్ చేంజ్ చేయించుండు, కూలెంట్ చేయించుండు. బ్యాక్ టెంపరేచర్ అయితే ఏం రావట్లేదు మనకు. చూడండి, బ్యాక్ టెంపరేచర్ ఏం రావట్లేదు. మనకు రీసెంట్గా ఆయిల్ చేంజ్ కూడా చేయించారు వాళ్ళు. ఒకవేళ మనకు బ్యాక్ టెంపరేచర్ వస్తే డైరెక్ట్ బండి స్టార్ట్ చేసినామంటే ఆయిల్ అనేది డైరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది, రేస్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. మొత్తం చూసుకోవచ్చు మీరు. ఓకే, ఏసీ కూడా వర్కింగ్లో ఉంది, మొత్తం మీరు చూసుకోండి. బ్యాటరీ కూడా 2025 బ్యాటరీ కనబడుతుంది కదా. బిల్లు కూడా వ్యారంటీ బిల్లు కూడా ఉంది దానికి. మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు వెహికల్. టైర్స్ కూడా మనకు కనబడుతుంది కదా, 90% చెప్పాక 90% మనకు కాదు, 85% టైర్స్ ఉన్నాయి. వెహికల్కి అలా వీల్స్ ఉన్నాయి, 4 అలా వీల్స్ ఉంది. చూడండి, ఇది కూడా 85% ఉంది, ఇది కూడా అలా వీల్సే. ఇది కూడా మనకు అలా వీల్సే ఉంది, ఇది కూడా 85% ఉంది. 4 టైర్లు సేమ్ ఉన్నాయి బండికి, ఇది కూడా అలా వీల్. వెహికల్ కనపడుతుంది కదా టోటల్గా, క్లియర్గా చూసుకోండి. ఇది వచ్చేసి 8 సీటర్ వెహికల్. లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ వైబర్ కూడా వస్తుంది. ఇక్కడైతే మనకు 2010 మోడల్ గ్లాస్ వేశారు, ఇక్కడ అద్దం మనకైతే మారింది. ఈ డిక్కీ అయితే మనకు ఆల్రెడీ పెయింట్ అయింది బ్యాక్ సైడ్. ఓకే, 2005 మోడల్ అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక పెయింటింగ్ అనేది ఉంటుంది. ఏదో ఒక బండికి మాత్రమే మనకు ఒరిజినల్ దొరుకుతాయి. ఇది కూడా ఒరిజినల్ ఉంది, కాకపోతే కొంచెం వైట్ కలర్ కాబట్టి పెయింట్ అయింది బండి. పవర్ విండోస్ ఉన్నాయి చూడండి, 4 పవర్ విండోస్ ఉన్నాయి. ఇది ఆటోమేటిక్ పవర్ విండో, మనకు ఫుల్ గ్లాస్ ఎక్కించుకొని ఒకసారి నొక్కితే అదే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. ఇది వచ్చేసి మనకు లాక్స్ చూడండి, ఇలా అంటే క్లోజ్ అవుతాయి, ఇలా అంటే మనకు ఓపెన్ అవుతాయి. రీడింగ్ వచ్చేసి జెన్యున్ రీడింగు 2,85,000 కిలోమీటర్ తిరిగింది బండి ఇప్పటివరకు. 2,85,000 కిలోమీటర్ తిరిగింది. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్, చాలా బాగుంది వెహికల్. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది చూడండి. ఓకే, ఇక ఈ వెహికల్లో ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. మనకు ఇందులో వీల్ పన్ను ఒకటి ఉంది, లోపల మొత్తం చూడండి డాష్ బోర్డ్ పైన ఇంటీరియర్ గిట్ల అంతా. హారన్ కూడా ఉంటుంది, హారన్ కూడా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఏసీ కూడా ఒకసారి మనం ఆన్ చేద్దాం. పార్కింగ్ లైట్లు కూడా వస్తున్నాయి. ఏసీ అయితే చాలు చేసిన చూడండి ఎంత చిల్లు వస్తుందంటే చాలా కూల్ వస్తుంది ఏసీ. చాలా అంటే చాలా కూల్ వస్తుంది. మనకు లోపల వెహికల్కి సంబంధించిన ఫుల్ మ్యాటింగ్ కూడా సేమ్ కలర్లో ఉంది చూడండి. ఓకే, ఇక్కడ కూడా చూసుకోవచ్చు పవర్ విండో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 3 కూర్చోవచ్చు, అడ్జస్ట్ చేసుకుంటే 4 కూడా కూర్చోవచ్చు. 8 సీటర్ వెహికల్ ఒకటి మొత్తం కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి.
మీరు కిరాయిలు కొట్టుకోవడానికి పనిచేస్తుంది. ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీకి కూడా పనిచేస్తుంది. మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ క్యాబిన్ ఉంది. ఏదైనా ఫోన్లు కానీ పెట్టుకోవచ్చు, మీరు సీక్రెట్ డబ్బాలు పెట్టుకోవచ్చు, ఏదైనా చిన్న చిన్న ఛార్జింగ్ వైర్లు ఉన్న పవర్ బ్యాంకులు ఉన్న దాంట్లో పెట్టుకోవచ్చు. ఇది కూడా మనకు ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ ట్రాన్స్మిషనే. 5 సీటర్ వెహికల్, ఇది 5 గేర్ బాక్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ కూడా మీరు చూసారు కదా, ఇంకా 2,80,000 ఇది టోటల్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ అయితే ఇప్పటివరకు ట్యాంపరింగ్ కాలేదు. ట్యాంపరింగ్ చేయాలంటే 1,000 రూపాయలు ఇస్తే ఎవరైనా చేస్తారు, కానీ అట్లా మన దగ్గర ఉండదు. డైరెక్ట్గా జెన్యున్గా ఉంది వెహికల్ కాబట్టి అలాగే పెడతాం మనం. ఇంజన్లో చూడండి మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి, కనబడుతుంది కదా వెహికల్ది. సెషన్ నెంబర్ కూడా దానిలో ఉంటుంది, చూసుకోండి డైరెక్ట్. ఓకే, 2 వెహికల్స్ రివ్యూ కూడా లాస్ట్లో ఒకసారి చూపిస్తాను. మొత్తం క్లోజ్ చేసిన డోర్లు గిట్ట. మన ఇన్నోవాకి ఇంకా బ్యానెట్ అనేది కరెక్ట్ చేయలేదు. మొత్తం చూసుకోండి అలా వీల్స్ సహా వెహికల్. వీల్స్ చాలా బాగున్నాయి బండికి. ఆ వీల్స్కే మినిమం ఒక 15,000 రూపాయల వరకు అవుతుంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకోవాలనుకుంటే. ఓకే, మొత్తం చూసుకోండి, డైరెక్ట్ చూసుకోవచ్చు మీరు. ఓకేనా, మొత్తం చూసుకోండి. టెన్ సీటర్ వెహికల్ టవేరా, 8 సీటర్ వెహికల్ ఇన్నోవా. ఓకే రైట్ అన్న, 2 వెహికల్స్ మొత్తం రివ్యూ చూశారు కదా. 2014 మోడల్ టవేరా, చెవోలెట్ టవేరా 10 సీటర్ వెహికల్. ఏసీ కానీ సెంట్రల్ లాకింగ్ కానీ మనకు 10 సీటర్ వెహికల్ ఇది. ఆ కలర్ కానీ మొత్తం ఒరిజినల్ ఉంది, బండి అంతా బాగుంది. టైర్స్ కూడా మొత్తం చూసారు కదా, మనకు 90% టైర్స్ ఉంది. సెఫ్టీ టైర్ అయితే నేను చూడలేదు 2 బండ్లకు కూడా. ఇప్పుడు మన బండ్లకు ఉన్న టైర్లు మాత్రం కండిషన్ చాలా బాగున్నాయి. 10 సీటర్ 8 సీటర్. ఇక 2 వెహికల్స్ ధర వచ్చేసి, ఈ వెహికల్ 4,90,000 రూపాయలు. ఇందులో బార్గెనింగ్ ఉంటుంది, ఫైనల్ ప్రైస్ అనేది కాదు. తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది, ఎవరైనా తీసుకెళ్ళచ్చు. ఈ వెహికల్ ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల వరకు పనిచేస్తుంది, ఎవరైనా తీసుకెళ్ళచ్చు. 2,30,000. ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే వెహికల్ దగ్గరికి వచ్చిన తర్వాత వెహికల్ చూసుకోండి. నేను వీడియోలో పెట్టిన విధంగానే ఉంటాయి 2 వెహికల్స్ కూడా. ఇంజన్లు కానీ బాడీ కానీ కండిషన్ కానీ ఇంటీరియర్ కానీ పవర్ విండోస్ కానీ సెంట్రల్ లాకులు ఏసీ అన్నీ కూడా ఫుల్ వర్కింగ్లోనే ఉన్నాయి. ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు. దీనికి అలా వీల్స్ ఉన్నాయి. టైర్స్ కూడా మనకు చూస్తున్నారు కదా 80% ఉన్నాయి. ఈ వెహికల్ కూడా 2,30,000 చెప్పిండు. ఇందులో బార్గెనింగ్ ఉంటుంది. 2026 వరకు, 2026లో 6 నెలల వరకు వ్యాలిడిటీ ఉంది. ఈ వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. 21,000 పెట్టి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా కస్టమర్ చేయించిండు ఈ వెహికల్కి. ఇది కూడా మనకు 2014 మోడల్ అంటే 29 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 4,90,000లో బార్గెనింగ్ ఉంది, 2,30,000లో కూడా బార్గెనింగ్ ఉంటుంది. రెండింటిలో రేట్ తగ్గుతుంది. మన స్వామి గారికి డైరెక్ట్ వచ్చి ఒకసారి వెహికల్ చూసుకున్న తర్వాత రేట్ అనేది ఫైనల్ చేసుకొని తీసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. దీనికైతే 20,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ వచ్చి బండి తీసుకోండి. టవేరా అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇన్నోవా కూడా చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ మన స్వామి కార్డ్స్కి వచ్చి తీసుకెళ్ళండి. ఓకే రేట్. మళ్ళీ ఒక వెహికల్తో మేము ముందుకు వస్తాను. బై.